సో ఈ మధ్యలో తరచుగా నేను వింటున్నానండి, చిన్న పిల్లలకు కూడా స్పైన్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. సో దానికి రావడానికి కారణం ఏంటి అనేది నేను ఈ వీడియోలో చెప్పే ప్రయత్నం చేస్తాను. సో ఇప్పుడు చిన్న వయసు అని లేదు, పెద్ద వయసు అని లేదు, ప్రతి ఒక్కరికి ఏదో ఒక సందర్భాల్లో నడుము నొప్పులు కానివ్వండి, మెడ నొప్పులు కానివ్వండి, ఇలా స్పైన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అనేవి తరచుగా వస్తున్నాయి. సో దానికి కారణం ఏంటి అంటే, సో చిన్న పిల్లలు అయితే కనుక వాళ్ళు స్కూల్ కి వెళ్ళేటప్పుడు వాళ్ళు బ్యాగ్ తగిలించుకుని వెళ్లే విధానం కానివ్వండి, అధిక బరువు ఉన్న బ్యాగ్స్ మోయడం, లేదంటే ఆడుకునేటప్పుడు చిన్న చిన్న పొరపాట్లు జరగడం, ఇలాంటివన్నీ ఒక ఎత్తు అయితే కనుక ప్రాపర్ న్యూట్రిషన్ లేకపోవడం ఇంకొక ఎత్తు. సో వాటర్ ఇంటెక్ లేకపోవడం ఇంకోటి ఎత్తు. ప్లస్ ఇప్పుడు ఒకప్పుడు ఉన్న హ్యాబిట్స్ ఇప్పుడు లేవండి. ఎందుకంటే చిన్నప్పుడు ఏ పనైనా తగదాక పరిగెత్తడం కానివ్వండి, ఫిజికల్ యాక్టివిటీ గానీ బాగుండేది. ఇప్పుడు అది లేకపోవడం వల్ల చిన్నప్పటి నుంచే మజిల్స్ అనేవి వీక్ అయిపోయి ప్రాపర్ స్ట్రెంత్ లేకపోవడం వల్ల ప్రాబ్లమ్స్ అనేవి వస్తున్నాయి. సో పెద్దవాళ్ళకి వచ్చేసరికి అందరిలో అంటే ప్రతి ఒక్కరిలో ఇమ్యూనిటీ అనేది తగ్గిపోవడంతో పాటు స్ట్రెంత్ లేకపోవడం, ఇవన్నీ ప్రాపర్ డైట్ లేకపోవడం, అన్ని ఫాస్ట్ ఫుడ్, ఇవన్నీ ఇబ్బందులు అనేవి తరచుగా జరిగిపోతా ఉన్నాయి. సో ముఖ్యంగా నేను ఈ వీడియో చిన్నపిల్లల గురించి మాట్లాడుతున్నాను. వాళ్ళకి ప్రాపర్ న్యూట్రిషన్ అనేది వెళ్తుందా లేదా, ఫిజికల్ గా యాక్టివ్ గా ఉంటున్నారు లేదా. చిన్నపిల్లలు చిన్న 10 ఏళ్ళ లోపలే ఇంకా కొంత లావుగా బొద్దుగా ఉంటున్నారు. మనకేంటంటే బొద్దుగా ఉన్నారు, ముద్దుగా ఉన్నారు అని చెప్పి మనం వాళ్ళని ఇంకా ఎంకరేజ్ చేస్తా ఉంటున్నాము. కాకపోతే అదేంటవుతుందంటే ఇప్పుడున్న ఒబేసిటీ ఫ్యూచర్ లో వాళ్ళకి ప్రాబ్లమ్స్ అన్నింటినీ కొని తెచ్చి పెడుతుంది. సో వాళ్ళు కొంత ఏజ్ వరకు ఓకే, కానీ తర్వాత కొంచెం ఫిజికల్ యాక్టివిటీ వాళ్ళకి ఉండేలాగా మీరు పేరెంట్స్ గా మీరు ట్రై చేయండి. సో దాంతో పాటు వాళ్ళు టైం కి ఫుడ్ తింటున్నారు లేదా, స్లీప్ నిద్ర సరిగ్గా పోతున్నారు లేదో చెక్ చేసుకుంటే ఈ యొక్క ప్రాబ్లమ్స్ రాకుండా ఉండడానికి చాలా వరకు హెల్ప్ అవుతుంది. థ్యాంక్ యూ.